ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు మీరు వామిటింగ్ చేసుకున్నట్టుగా పెద్ద పెద్ద సౌండ్లు చేయాలి, లేదంటే బయట ఉన్న వాళ్ళందరికీ డౌట్ వస్తుంది. అమ్మ నక్షత్ర, నువ్వు బకెట్తో నీళ్లు తీసుకురా. అందరూ లోపలికి వస్తున్నప్పుడు ఆ నీళ్లు తీసుకుని వాష్రూమ్కి వెళ్ళు, అర్థమైందా? అలాగే డాక్టర్, త్వరగా రా. అపూర్వ గారు, ఇక మీరు మొదలు పెట్టండి. ఎప్పుడో నక్షత్ర కడుపులో పడ్డప్పుడు వాంతులు చేసుకొని ఉండుంటుంది, మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నావు. అది నిజం, ఇది అబద్ధం అమ్మాయి. ఇక స్టార్ట్ చేయి అమ్మాయి. అక్కడ పెట్టు, ముందర పెట్టు, ఇక్కడ పెట్టు. పెద్ద పెద్ద వామిటింగ్ చేసుకున్నట్టుగా సౌండ్ చేయి. నిజంగా నాకేం తెలీదు నాన్న, నేను ఆ కాఫీలో ఏం కలపలేదు. నక్షత్ర చిన్నపిల్లమ్మ, ఏదో తను ఆవేశంలో అందని నువ్వెందుకు భయపడుతున్నావు? అవునమ్మా భూమి, ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్ అనేది కొంచెం లేట్గా ఎఫెక్ట్ ఇస్తుంది. నాకు తెలిసి రాత్రి అపూర్వ గారు తినదేమైనా తేడా అయిందేమో. అవునమ్మా, కేపీ చెప్పింది కూడా నిజమే. డాక్టర్ గారు వచ్చారు కదా, ఇక మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా కానీ ఇంకా ఇంకోసేపు చేయాలి, చేయండి. ఇదిగోండి బామ్మగారు. ఎవరయ్యా బామ్మ? నేను కోరి టక్పిని, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, నేను కన్యని. ఏదో ఒకటిలేండి, ఇప్పుడు అందరినీ లోపలికి రమ్మని చెప్పండి. మీకు గుర్తుంది కదా, మీరు స్పృహలో లేనట్టుగా నటించాలి. బకెట్ తిండి. ఆగు, అందరూ రావాలి. చూడండి అల్లుడు గారు. డాక్టర్ గారు, అపూర్వకి ఇప్పుడు ఓకే కదా? ఓకేనండి, నేను రావడం కొంచెం లేట్ అయితే చాలా ప్రమాదం జరిగేది. వెరీ డేంజరస్ పాయిజన్ ఇది. డాక్టర్ గారు, ఆవిడకైంది ఫుడ్ పాయిజనింగేగా? ఫుడ్ పాయిజన్ అంటారేంటండి? ఎవరో కావాలని ఇచ్చిన పాయిజన్. ఎవరో కాదు డాక్టర్, ఇదిగో ఇది ఇచ్చిన పాయిజనే. చెప్పవే, ఎందుకు మా మమ్మీని పొట్టన పెట్టుకోవాలని చూస్తున్నావు? నిజంగా నాకేం తెలీదు. దొరికిన ప్రతి దొంగ తెలీదనే అంటారు. నిజం చెప్పు, మా మమ్మీని ఎందుకు చంపాలనుకుంటున్నావు? నిజానిజాలు తెలియకుండా అంత ఆవేశం మంచిది కాదు నక్షత్ర. చావు నుండి బయటపడిన మమ్మీ కళ్ళ ముందు కనబడుతుంటే ఇంకా మీరు దీనికి సపోర్ట్ చేస్తారేంటి డాడీ? అసలు మీ అందరికీ ఏమైంది డాడీ? ఇదేమైనా మందు పెట్టిందా మీకు? నక్షత్ర మామయ్య, ఇందులో మీరు జోక్యం చేసుకోకండి. ఇది మేము తేల్చుకోవాల్సిన విషయం. మా మమ్మీని చంపబోయిన నేరస్తురాల్ని మీరందరూ ఎదురుగా పెట్టుకొని అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు మీ అందరికీ ఏమైంది మామయ్య? మీ అందరికీ నిజం కావాలంతే కదా? ఇప్పుడే చూపిస్తాను నిజం. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీరందరూ చూడాలనుకున్న నిజం కిచెన్ లో దొరికింది. పాయిజన్
బాటిల్. ఏమే, మా మమ్మీని చంపేయడంలో చూపించిన శ్రద్ధ దీన్ని దాచడంలో చూపించలేకపోయావా? నిజంగానే నాకేం తెలీదు. హే, నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. ఇందాకటి నుంచి ఇదే మాట మాట్లాడుతున్నావు. ఏమీ తెలియకపోతే కిచెన్ లో ఈ పాయిజన్ బాటిల్ ఎందుకుందే? దత్తతయ్యాక నీ అధికారానికి అడ్డంగా ఉంటుందేమోనని ముందు మా మమ్మీని, తర్వాత ఆస్తి పంచుకోవాల్సి వస్తుందేమోనని నన్ను, ఆ తర్వాత అంతా వచ్చాక ఇక ఈయనెందుకులే అనేసి మా డాడీని చంపేసి ఈ ఆస్తంతా నీ నెత్తిన పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నిజం చెప్తున్నాను, నాకేం తెలీదు. మా అమ్మ శోభాచంద్ర మీద ఒట్టేసి చెప్తున్నాను. ఎవరే నీకమ్మ? ఇంకా అసలు దత్తతే అవ్వలేదు, అప్పుడే మా పెద్దమ్మ నీకు అమ్మ అయిపోతుందా? నాన్న, బాబా, మా డాడీని నువ్వు నాన్న అని పిలిచావనుకో, ఇక్కడే నేను చంపి పాతేస్తాను. అమ్మ మీద ప్రమాణం చేశాను, నన్ను నమ్మండి. నాకే పాపం తెలీదు. మీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నాను. భూమి, ఏ, అపూర్వ, లే. అపూర్వ, భూమి. మా ఆస్తి మీద ఆశతో నమ్మిన వాళ్ళని కూకటి వేళ్లతో సహా నరికేసే నీలాంటి వాళ్ళని కాళ్ళ మీద పడి కన్నవాళ్ళ మీద వేసే ప్రమాణం మీద ఏ నమ్మకం ఉంటుంది? నాకే విషం పెట్టి చంపాలని చూస్తావా? ఈ రోజు నువ్వు నా చేతిలో చస్తావే. అపూర్వ, అపూర్వ, ఏం చేస్తా? అపూర్వ, 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 ఏం చేస్తా? చంపేయండి. ఈ నిన్నతో బ్రతకడం కంటే అదే నయం. చంపేయండి. చంపుతాను, లేకపోతే మా అందరినీ చంపేస్తావే నువ్వు. అపూర్వ గారు, అపూర్వ, ఆగు. అపూర్వ, చంపే. అబ్బా, అందరి ముందు చంపేస్తున్నా ఎవరు ఏం మాట్లాడలేని ఎంత అందమైన సిచ్యువేషను ఇది. చాలా తక్కువ మందికి ఇలాంటి అవకాశం దొరుకుతూ ఉంటుంది. కానీ అమ్మాయి, కానీ చంపే చంపే చంపే, గట్టిగా నొక్కు. నువ్వెందుకమ్మా దాన్ని చంపి జైలుకి వెళ్ళడం? నేను పోలీసులకి ఫోన్ చేశాను, వాళ్ళే వచ్చి దీన్ని జైలుకి తీసుకెళ్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.